అవునరా, సపోర్ట్ చేస్తున్నాను. అయినా అతను చేసిన తప్పేంట్రా? గో, బిడ్డకి జన్మనివ్వడం కూడా తప్పేనా? పైగా దేవుడిచ్చిన వరం రాది, మీకేం తెలుసురా దాని విలువ? నోరు మూసుకొని ఉండండి. అమ్మా, 44, 45 ఏటో మా అక్క బిడ్డను కనింది. అందుకే మీరందరూ నోళ్లు మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి, పొండి. అమ్మా రష్మి, ఏంది? రేపటి నుంచి మీ అత్తని నువ్వు బాగా చూసుకో. గొట్ల నేలే కోడలుగా నాకు చేయాల్సిన ఆవిడకి నేను చేయాలంట. ఛీ, ఆగండ్రా పెద్దోడా, చిన్నోడా, అమ్మా బంగారు తల్లి, ఆగమ్మా పెద్దోడా, రే ఆగండ్రా, నా మాట వినండ్రా పెద్దోడా. అమ్మా ఏమండి, వాళ్ళని ఆపండి. ఏమండి ఏమైంది? ఎవరంటారేంటండి? నా పిల్లలు, ఆపండి. కలగన్నావా? ఇదంతా కలనండి? అవునండి, పేడు కల. ఏమండి, నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ జరిగేటట్టుగా ఉంది. సరే, మనం ఎవరికి చెప్పొద్దు. ముందు పడుకో, రేపొద్దున చూసుకుందాం. దా పడుకో. మిమ్మల్ని, మీకు అసలు సిగ్గుందా? అందుకేగా సిగ్గు కొడుతున్నాను. సిగ్గు లేకుండా మళ్ళీ సిగ్గొకటి అంటే అది కాదు జయ. ఏది కాదండి? ఏది కాదు? ఇక్కడ సిగ్గుతో చచ్చిపోతున్నానండి. ఇప్పుడు ఇంట్లో ఎలా నేను తలెత్తుకొని తిరగలను? జయ, ఈ రోజులో పెళ్లిగారి అమ్మాయిలే ప్రెగ్నెంట్ అయినా కూడా తలెత్తుకొని తిరుగుతున్నారు. అలాంటిది నీకేమైంది? ఇంట్లో పెళ్ళైన కొడుకు, కోడలు, పెళ్లికి సిద్ధంగా ఉన్న కూతురు, కొడుకు ఇద్దరు ఉన్నారు. సో వాట్? వాట్ లేదు, గీటు లేదు. అసలు అందరూ మన గురించి ఏమనుకుంటారు? అందరికి ఎలా తెలుస్తుంది? మైక్ పెట్టి చెప్తావా ఏంటి? ఇప్పుడు తెలియకపోయినా నెలలు నిండుతున్న కొద్దీ తెలుస్తుంది కదా. అవును కదా. ఏమండి, మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏమండి, మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం రండి. సరే వెళ్దాం, పద. వెళ్ళి అబార్షన్ చేయిద్దాం. అబార్షన్ పాపం కదండి. పాపం అనుకుంటే ఎలాగే, రోజులు గడుస్తున్న కొద్దీ నీకు ఇబ్బంది అవుతుంది. ముగ్గురు పిల్లల్ని కన్న తల్లిగా నేనా పని చేయలేనండి. నాకు బాధగానే ఉంచేయా, కానీ తప్పదు. పోనీ 1 సంవత్సరం ఏదైనా ఊరెళ్దామా? ఎందుకని అడిగితే ఏం చెప్తావు? మరి పల్లవి పెళ్లి విషయం? అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేద్దామని చెప్పాను. ఏంటో అంతా దేవుళ్ళ లీల. అయినా మన చేతుల్లో ఏముంది కదా. అందుకే హాస్పిటల్కి వెళ్దాం, పద. ఎక్కడికని అడిగితే ఏం చెప్దాం? నాకు ఒంట్లో బాగాలేదని చెప్దాం. దుఃఖలా ఉన్నారు. మీకు ఒంట్లో బాగాలేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్దాం. ఎవరు ఫ్రెండ్ ఇంట్లో? మా ఫ్రెండ్. పదండి. ఎరా, ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు? అవునమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అవునా, డాక్టర్ దగ్గరికి ఎందుకురా? అవును, డాక్టర్ దగ్గరికి ఎందుకు? అదేంట్రా, నువ్వేగా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావని అన్నావు? అదే అత్తయ్య, డాక్టర్ గారి ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నా. అవును కాదు, పది చెప్పదా, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, వెళ్దాం పద. పదండి. ఆగండి అత్తమ్మా. ఏంది, ఫంక్షన్ కి గిట్లనే పోతారా? ఇంకెలా వెళ్ళాలి? డాన్స్ వేస్తూ వెళ్ళాలా? అది కాదు మామా. అత్తమ్మా, జర ఆ చీర మార్చుకోరాదు? పైగా ఫంక్షన్ కాడికి పోతుండ్రు, జర మంచి చీర కట్టుకోరాదు? మామా, మీరు గిట్లా అత్తమ్మ కాంబినేషన్లో డ్రెస్ వేసుకోండ్రి. అవును, ఉండాలి కదా. అన్నట్టు ఆ ఫంక్షన్ కి ఆ శోభన్గాడు వస్తున్నాడా? వస్తున్నాడు. నీకు బుద్ధి, జ్ఞానం, వివేకం, విచక్షణ, సిగ్గు, శరం, చీవు, నెత్రు అనేవే లేవా? అమ్మా ఆపమ్మా, అవన్నీ నాకున్నాయి. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమనేదేముందిరా, నెల తక్కువ సన్నాసి. వాళ్ళు టిప్ టాప్ గా తయారై వస్తారు. మీరిలా వెళితే కాబోయే వియ్యంకులు ఏమనుకుంటారా? అందుకనే మీరు కూడా. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇలా సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది.
సింపులు లేదు సింగపూరు లేదు. ముందు వెళ్ళి బట్టలు మార్చుకోండి. ఇదిగో అసలే పద్మశ్రీ అందుకోబోయే జ్యోతిష్కుడివి, ఇలా వెళ్తే ఏం బాగుంటుందిరా నాయనా? గిదేంది మామా చిన్న పోరగాన్ లెక్క బట్టలేసుకొనికి మారం చేస్తున్నారు? అది కాదమ్మా నేను చెప్పేది. మీ నోటుదోలు ఎంతవరకు తీసుకొచ్చిందో చూసారా? పదండి. ఏయ్ కదలరా. ఆ, పదండి. అమ్మాయి రష్మి. ఏంది బామ్మా? ఆ, అమ్మయ్యా నా పని అయిపోయింది. అబ్బా, ప్రపంచంలోనే డాక్టర్ దగ్గరికి ఇలా వెళ్ళేది మనమేనేమో. అంతా మీ వల్లే. ఆ వింటున్నా. మీ గుసగుసలన్నీ నాకు బాగా వినపడ్డాయి. మీరు వెళ్ళేది డాక్టర్ దగ్గరికి కాదు, డాక్టర్ గారింట్లో ఫంక్షన్కి. త్వరగా రెడీ అయ్యి రండి. పదండి పదండి. అబ్బా చూడముచ్చటగా ఉన్నారు. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? గది ఇప్పుడు చూడుండ్రి మస్తు చెంకా ఇస్తుండ్రు. బయలుదేరండి. రండి. వెళ్ళండి. రే లవంగం. రారా కృష్ణ, బాగున్నావా? రా కూర్చో. అమ్మా కూర్చో అమ్మా. చెప్పరా ఏంటి సంగతులు? కర్పూరం, నేను ఆ జాతకం చూసి నేను డాక్టర్ అవుతానని చెప్పింది వీడే, నా బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నా పెళ్ళికి కూడా వచ్చావు కదరా. రేయ్ మా ఆవిడ కర్పూరం గుర్తుంది కదా? గుర్తుంది. నమస్కారం అండి. నా భార్య జయప్రద. నమస్కారం అండి. నమస్కారం. చెప్పరా, అమ్మ పిల్లలు అందరూ బాగున్నారుగా? బాగున్నారా? ఇంతకీ సుధీర్ ఏమైనా మారాడా? రాంప్రసాద్ గడికి జాబ్ వచ్చిందా? రే లవంగం, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. చెప్పరా. కొంచెం పక్కకొస్తావా? పదా. రే జయ కన్సీవ్ అయిందిరా. ఎవరు చెప్పారు? తనే ఏంటో టెస్ట్ చేసుకుంది. అవునా? రేయ్ అయినా నాకు పిల్లలు పుట్టకుండా మీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాం కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేంట్రా? రేయ్ వేలల్లోనో లక్షల్లోనో ఒక్క కేసు ఫెయిల్ అవుతుంది, అది నీకు జరిగింది. ముందు మీ ఆవిడకి ప్రాపర్గా టెస్ట్ చేద్దాం. పదరా. జయప్రద ఒకసారి రండి. అది కాదురా కృష్ణ, మీ ఇంటికొచ్చిన అందరికీ జాతకాలు చూస్తావు, మరి నీ జాతకం చూసుకోలేదా? రేయ్ జాతకాలు ముహూర్తాలు శోభనకు మాత్రమే పెడతారా, రోజుకోసారి చూసుకోరు. రండి జయప్రద. కంగ్రాట్స్ అన్నయ్య గారు. అమ్మా కంగ్రాట్స్ కాదు, కండోలెన్స్ అని చెప్పు. అది ఇప్పుడు ఏమైందని? అరే తంది కాకపోతే కాశీదాకా ఇడ్చుకుంటూ బొమ్మరాడంట. రే గుడ్డ మీద చేసుకుని చెప్పురా. ఇదే పరిస్థితి నీకొస్తే నువ్వేం చేస్తావురా? అది అది అదే ఏది? ఊరికే నసకండి. చూడమ్మా, ఈ వయసులో అబార్షన్ చేయడం కష్టం కాబట్టి కనడం తప్ప వేరే మార్గం లేదు. అదేంటమ్మా పుసుక్కునంత మాట అనేసావు, చేయడం కుదరదా? సారీ, అర్థం చేసుకోండి. ఈ వయసులో అబార్షన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం. ఒరేయ్ డోంట్ వర్రీ, ప్రొసీడ్. అది కాదురా, ప్రెగ్నెన్సీ వల్ల జయ హెల్త్కి ఏం ప్రాబ్లం లేదు కదా? నో ప్రాబ్లం, నేను చూసుకుంటానుగా. కానీ నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగాలో అర్థం కావట్లేదండి. ఒరే కృష్ణ, నలుగురు నాలుగు మాటలు అంటారా,
అవన్నీ పట్టించుకోవద్దు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. నా దగ్గర ఏ రహస్యం దాగదని నీకు తెలుసు కదరా. గొంతు కోసేస్తా ఈ టాపిక్ బయటకు వచ్చిందంటే. మింగై, నోట్లో మింగై. అంతా ఓకేరా, కానీ రాత్రి 9 తర్వాత నేను మందు మీద ఉంటాను కదా, అప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు. సర్లే, నువ్వు మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకు. నీ పట్టించుకోనరా, కానీ నా కాబోయే వెంకుడు పట్టించుకుంటాడరా. అవునండి, కూతురికి పెళ్లి చేయాల్సిన టైంలో నేను గర్భవతినని తెలిస్తే ఏమవుతుందో. ఏం కాదు, బాధపడకండి. రే కృష్ణ, పెళ్ళి కదా, ఈ 2 నెలల్లో చేసేయండి. హనీమూన్కి 6 నెలలు పంపించేయండి. ఈ లోపల జరగాల్సింది జరుగుతుంది. ఆ పని చేయరా కృష్ణ. వీళ్ళు మన రాంప్రసాద్ గారి పేరెంట్స్లా ఉన్నారు. మీరేం టెన్షన్ పడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ప్లీజ్ డోంట్ వరీ. రై, నువ్వనే ధైర్యం చెప్పరా. ఆంటీ ఏడుస్తుంటే డాక్టర్ భుజం తట్టి మరీ ఓదారుస్తున్నారంటే ఏదో పెద్ద ప్రాబ్లమే అయి ఉంటుంది. ఆంకాలజిస్ట్ అనుంది. అమ్మా, లోపలున్న డాక్టర్ ఎవరు? డాక్టర్ లవంగం గారు, ఆంకాలజిస్ట్. అంటే అదేనండి, క్యాన్సర్ స్పెషలిస్ట్. అంటే ఆంటీకి క్యాన్సరా? ఈ విషయం వెంటనే రాంప్రసాద్ గారికి చెప్పాలి. రే త్రికోణం, ఏంట్రా నువ్వు అనేది? అవునరా, నేను నా కళ్ళారా చూశాను. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం అమ్మకి క్యాన్సర్ వచ్చిందా? అక్కడ ఎఫెక్ట్ చూస్తే అలాగే అనిపించిందిరా. మరి ఇప్పుడు అమ్మ ఎలారా? మన తెలుగు సినిమాల్లో క్యాన్సర్ వచ్చిన హీరోయిన్ శాల్వా కప్పుకొని శూన్యంలోకి చూస్తూ పోతూ ఉంటుంది. మన అమ్మ కూడా అలా చీకట్లోకి వెళ్తూ ఉంటుందిరా. రే ఏంట్రా పిచ్చివాగుడు? ఎస్, మన సీకే ప్రకారం అలాగే జరగాలరా. సీకే అంటే? సినిమా నాలెడ్జ్ రా. వదినా, నువ్వేంటి ఇక్కడ? కూరగాయలు కొనడానికి వచ్చిన. ఎంతసేపు అయింది వదినా వచ్చి? నేను ముందరి నుంచి ఈయన్నే ఉన్నా, మొత్తం వినేసిన. అంటే వదినా అది ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలో నాకు మస్తు తెలుసు. పద ఇంటికి. ఆంటీకి ఏమవుతుందో ఏంటో. ఏంటి, అమ్మ క్యాన్సరా? వినగానే పిడుగులు పడినట్టు భూమి కనిపించినట్టు అనిపించింది కదా. నాకు అలాగే అనిపించింది. నాకైతే అగ్నిపర్వతం బద్దలైనట్టు, సముద్రాలు ఫ్రీజ్ అయినట్టు అనిపించిందిరా. కడుపులో దాచుకునే ముచ్చట ఇది. ఒక్క ముక్క చెప్తే ఏమైతుంది? జీవితమే ముక్కలైనప్పుడు ఎన్ని ముక్కలు చెప్పినా ఉపయోగం లేదని చెప్పలేదేమో. లే అబ్బా, గా దేవుడి గిట్ల మంచోడు గిట్ల కాదు. పాపం అత్తమ్మ. పాపం నాన్న. మామ గిట్లేమైంది? ఏం కాలేదు గాని పెళ్ళానికి క్యాన్సర్ అంటే ఏ మొగుడు మాత్రం తట్టుకోగలడు చెప్పు? మొగున్ ముచ్చట కాదు గాని అత్తమ్మని మస్తు భద్రంగా చూసుకోవాలి. అంతేకాదు, మనకు తెలుసన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. అందుకే అంటారు, ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలనుకుందట. రే, ఒక్కసారైనా సందర్భానికి తగ్గ సామెత చెప్పరా? ఏంటలా ఉన్నావు? ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించాలో అర్థం కావట్లేదండి. సిగ్గుతో చచ్చిపోతున్నాను. సరే, ఏం కాదులే, పద. అత్తమ్మా, అమ్మా, నువ్వు బానే ఉన్నావా? అత్తమ్మా, ఏంట్రా, ఏమైంది మీకు? అమ్మా, నీకేం కాలేదు కదా? ఏంట్రా ఏమైంది మీకు? నేను అడగాల్సిన క్వశ్చన్ మీరు అడుగుతారేంటి? అరే మా సంగతి తెచ్చిపెట్టత్తమ్మా, నీకేమైంది? నాకేమైంది?
అసలు ఇందాక నేను చూస్తున్నాను, మీ ముగ్గురు ఏంటి ఎదోలా ఉన్నారు? అదేం లేదు మామా, మేం మంచిగానే ఉన్నాం. అమ్మా నువ్వు జాగ్రత్త. నాన్న అమ్మని అలా చూడలేకపోతున్నాను నాన్న. ఇప్పుడు మీ అమ్మకి ఏమైందిరా? అమ్మా నువ్వు బాగానే ఉన్నట్టు నీకు అనిపించవచ్చు, కానీ మాకు మాత్రం బాగా టైర్డ్ అయిపోయినట్టుగా ఉన్నావు. రెస్ట్ తీసుకోమా. రాంప్రసాద్ చెప్పుడు కూడా మంచిగా చెప్పిండత్తమ్మా, జరంత రెస్ట్ తీసుకోండి. అమ్మా అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టడానికి కూడా వీల్లేదు, సరేనా? ఏంటి విషయం లీక్ అయిపోయిందా? అస్సలు ఛాన్స్ లేదు. ఎవరు చెప్తారు? మరెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నేను ఆలోచిస్తాను గానీ నువ్వు ప్రశాంతంగా ఉండు. అబ్బా అది కాదండి. అత్తమ్మా లోపలికెళ్ళి మాట్లాడుకుందాం, రండి. రామ్మా రండి. రామ్మా పద. వాళ్ళంతా నన్ను ట్రీట్ చేసే విధానం చూస్తుంటే వాళ్ళకి విషయం తెలిసిపోయిందేమోనని అనుమానంగా ఉందండి. చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. ఏహే, ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకండి? ఒక గర్భవతిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు. ఏంటండి ఇది? నేనింత కంగారు పడుతుంటే మీరు వాకింగ్ చేస్తూ ఉన్నారు. వాకింగ్గా చేయ థింకింగ్. చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. దా కూర్చో. ఒక చిన్న లాజిక్ ఆలోచించు. పిల్లలకి ఈ విషయం తెలిసిందనే అనుకుందాం. వాళ్ళు మనల్ని డైరెక్ట్గా అడగలేక ఇలా నడుచుకుంటున్నారనే అనుకుందాం. ఒకవేళ మనం అనుకున్నదే నిజమైతే పిల్లలు ఈ విషయం మా అమ్మకి చెప్పకుండా ఉంటారా? ఖచ్చితంగా చెప్తారు కదా. మరి ఈ విషయం విన్నాక మా అమ్మ ఊరికే ఉంటుందా? ఉండదు. అత్తయ్య గారు ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేవారు. పందిర్ లేదు, ఇల్లే ఉంది. అంటే నువ్వు గర్భవతి అన్న విషయం మా అమ్మకు తెలియదు, సో పిల్లలకు కూడా తెలియదు. కానీ వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తున్నారండి? నాకు అది అర్థం కావట్లేదు. సరే నువ్వు రెస్ట్ తీసుకో, సరేనా? రష్మి ఏంది నిన్ను గిట్లా ఆఫీస్కెళ్ళి వీకిండ్రా? అది పీకేసినా పీకకపోయినా ఒకటే గాని ఏం నువ్వు చేసిన పని? దమ్మగిట్ల ఖరాబైందా? వంట చేస్తుంటే మళ్ళా ఏం చేస్తున్నావని అడుగుడేంది? అసలు బుద్ధుందా నీకు? అమ్మ చేత పనులు చేయిస్తావా? ఏయ్ మాటలు సక్కంగా రాని. వంట నేనే చేస్తున్నా. వంట చేస్తే సరిపోతుందా? ఇక్కడ చూడు. అత్తమ్మా అత్తమ్మా నువ్వు గిసువంటి పనులు చేయకూడదని చెప్పిన కదా. అసలు ఎలాంటి పనులు చేయకూడదమ్మా. తెలిసిపోయిందా? డౌటే లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అమ్మా నీకు శుభవార్త. చేదుగా ఉన్నా అది నువ్వు వినాలి. ఏంటి? వినగానే చేదుగా అనిపించే శుభవార్త నా జీవితంలో ఎప్పుడూ వినలేదే. ఇప్పుడు వింటావుగా? అయితే చెప్పు, వినాలని ఆశగా ఉంది. అది విన్నాక సన్నాసం తిడతావు. ఏంటి? అబ్బాబే ఏం లేదమ్మా. అబ్బబ్బా తొందరగా చెప్పి తగలడ్రా. తొందరలోనే మన ఇంటికి ఇంకో వారసుడు రాబోతున్నాడమ్మా. రష్మి నీళ్ళూసుకుందా? కాదు, ఈ ఇంట్లో అదొక్కతే కదరా, ఇంకెవరున్నారు? నువ్వు బాగా ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్న ఇంకో జంట కూడా నీకు గుర్తొస్తుంది. బా దిక్కులు చూడకుండా చెప్పరా. నీ కోడలమ్మా. నీ టాబ్లెట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇందాక నుంచి వెతుకుతున్నాను, కనబడట్లేదు. ఎక్కడ పెట్టానబ్బా? ఇది కాదు. ఇవేనా?